మీకు ఎప్పుడైనా అనిపించిందా నా లైఫ్ ఎప్పుడు ఇలాగే సాగిపోతుంది ఇంకా చేంజ్ అవ్వదు అనేసి? అలా మాత్రం అస్సలు అనుకోవద్దు. అందుకే ఈ వీడియో మీ ముందుకైతే తీసుకొచ్చా. 1 year లో అసలు పేదరికాన్ని దూరం చేసుకోవడం చాలా పాసిబుల్. బట్ మీ డిసిజన్ వల్లనే మనం దాన్ని చేయగలం. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే న్యూగా చూస్తున్న వాళ్ళైతే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేసేయండి గైస్. ఇంకెందుకు లేట్, టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాం. గైస్ రెడీనా? ఇప్పుడైతే టిప్స్ చెప్పుకుందాం. అసలు 1 year లో పేదరికాన్ని దూరం చేసుకోవడం ఎలా అనేది. నంబర్ 1, మైండ్ సెట్ ని చేంజ్ చేసుకోవడం. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, మీ మైండ్ లో నేను పూర్ అని కాకుండా నేను గ్రో అవుతున్నా అన్న ఫీలింగ్ అయితే మీ మనసులో తెచ్చుకోండి గైస్. డైలీ ఒక 30 minutes అయితే మీ సెల్ఫ్ డెవలప్మెంట్ కోసం అయితే కేటాయించండి. బుక్స్ చదవడం లాంటివి, మోటివేషనల్ వీడియోస్ చూడడం లాంటి వాటికైతే కేటాయించండి. ఒక 30 minutes డైలీ కేటాయించడం వల్ల మీలో మీరు సెల్ఫ్ డెవలప్మెంట్ అనేది చేసుకోగలరు. హ్యాబిట్స్ ని అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. లైక్ టైం వేస్ట్ చేయడం, ఫోన్ ని ఓవర్ గా యూజ్ చేయడం లాంటివి. వీటి వల్లనే మీరు ఇప్పటికీ గ్రో అవ్వక సేఫ్ పొజిషన్ లో ఉన్నారు. సో వీటిని అవాయిడ్ చేయడానికి అయితే ట్రై చేయండి. నంబర్ 2, ఇన్కమ్ పెంచడం అనేది అయితే మెయిన్ టార్గెట్. మంత్ 1 నుండి 12 వరకు అయితే మీకు చెప్తూ ఉంటా గైస్. సో కాన్సన్ట్రేషన్ గా వినండి. పేదరికం నుండి బయటపడాలంటే ఖచ్చితంగా ఇన్కమ్ అయితే ఇంక్రీజ్ చేయాల్సి ఉంటది. స్కిల్స్ ని నేర్చుకోండి. డైలీ ఒక 1 to 2 స్కిల్స్ అయితే ఖచ్చితంగా నేర్చుకోవడానికి ట్రై చేయండి. స్కిల్స్ లైక్ యూట్యూబ్ ఎడిటింగ్, థంబ్నెయిల్ క్రియేటింగ్ ఇలాంటి స్కిల్స్ అయితే నేర్చుకోండి. ఫ్రీలాన్సింగ్ లో జాబ్ చేయడం లైక్ టైపింగ్, డాటా ఎంట్రీ, ఎక్సెల్ షీట్స్ ఇలాంటి వాటికి మనం సైడ్ ఇన్కమ్ అయితే ఎర్న్ చేసుకోవచ్చు ఫ్రీలాన్సింగ్ ద్వారా. గవర్నమెంట్ జాబ్స్ కి ప్రిపేర్ అవ్వడం లైక్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, ఎస్ఎస్సి, సిహెచ్ఎస్ఎల్, ఆర్ఆర్బి ఇలాంటి వాటిని చదువుకోవడానికి ట్రై చేయండి. కాంపిటేటివ్స్ కి ప్రిపేర్ అవ్వడానికి. స్మాల్ బిజినెస్ లు ట్రై చేయండి లైక్ టిఫిన్ సెంటర్, కాఫీ షాప్ ఇలాంటివి చిన్న చిన్న షాప్స్ పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఏదైనా ఒక చిన్న బిజినెస్ అయినా పర్లేదు, ఎక్కువ రిస్క్ లేనివి, లాస్ లేనివి అయితే ట్రై చేయండి. డైలీ మీరు ఒక 2 to 4 hours అయితే మెయిన్ గా స్కిల్స్ ని డెవలప్ చేసుకోవడానికి అయితే కేటాయించడానికి ట్రై చేయండి. ఇదైతే మీకు చాలా యూజ్ అవుతుంది. నంబర్ 3 టిప్, మనీ కంట్రోల్. మంత్ 2 నుండి 12 వరకు అయితే మనం ఈ టిప్ పాటించాల్సి ఉంటుంది. డైలీ మీరు చేసిన ఖర్చులని నోట్ చేసుకోండి గాయస్. ఎన్ని ఖర్చులైనా కానివ్వండి, ఆ ఖర్చుల్ని ప్రతి ఖర్చుని కూడా ఒక నోట్ చేసుకొని పెట్టుకోండి. 50-20-30 రూల్ అయితే ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. 50-30-20 రూల్ అంటే ఏంటంటే, 50 అంటే మీ నీడ్స్ కి, అంటే రెంట్ కట్టడం, కరెంట్ బిల్ కట్టడం ఇలాంటి వాటికి 50% ఎక్స్పెన్స్ అనేది పెట్టవచ్చు మీ ఇన్కమ్ లో నుండి. 30% అయితే వాట్స్ కి, అంటే మీకు ఏమైనా ఖర్చులు ఉంటాయి కదా, పర్సనల్ ఖర్చులు, వాటికి ఒక 30% అయితే ఖర్చు పెట్టుకోవచ్చు. మళ్ళీ మిగతా 20% అయితే సేవింగ్స్ చేయండి. ఇలా సేవింగ్స్ చేస్తే ప్రతి ఇన్కమ్ లో నుండి వచ్చిన 20% సేవింగ్స్ ద్వారా మీరు మనీ అనేది బాగా సేవ్ చేయవచ్చు గాయస్. సో దీన్నే 50-30-20 రూల్ అని అంటారు. దీన్ని గనక ఫాలో అయితే ఖచ్చితంగా మనం గ్రోత్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. ఇన్కమ్ కన్నా ఎక్స్పెన్సెస్ ఎక్కువగా ఉంటే గుర్తుంచుకోండి, మీరు ఎప్పుడు సేమ్ స్టేజ్ లో ఉంటారు, అస్సలు పైకి ఎదగలేరు. నంబర్ 4, సైడ్ ఇన్కమ్ అయితే స్టార్ట్ చేయండి. ఇది 3rd month లో స్టార్ట్ చేయండి. పార్ట్ టైం వర్క్స్ లాంటివి, ఆన్లైన్ ఎర్నింగ్, యూట్యూబ్ చేయడం లేదా ఏవైనా వీడియోస్ చేసి మనీ ఎర్న్ చేయడం, పిల్లలకి ట్యూషన్స్ చెప్పడం ద్వారా కూడా మనీ ఎర్న్ చేయొచ్చు. లైక్ మీకు ఏదైనా ఒక సబ్జెక్ట్ లో మంచి గ్రిప్ ఉన్నా కూడా మీరు ట్యూషన్స్ అనేవి చెప్పుకోవచ్చు. ఒక్క ఇన్కమ్ మాత్రమే సరిపోదు, మినిమం 2 sources అయితే ఉండాలి.
2 సోర్సెస్ అంటే ఇప్పుడు మీరు ఓన్లీ ఒకే బిజినెస్ చేస్తూ ఒకే జాబ్ చేస్తూ ఇన్కమ్ ని ఎర్న్ చేయకుండా ఇంకా ఏదైనా పార్ట్ టైం జాబ్ చూస్ చేసుకొని అయితే మీరు ఇన్కమ్ ని ఎర్న్ చేయాల్సి ఉంటది. అయితేనే మీరు సేవింగ్స్ అనేవి చేయగలరు. ఓన్లీ ఒకే జాబ్ పై డిపెండ్ అయి ఉంటే గనక మీరు అసలు ఈ సిచ్యువేషన్ నుండి పైకి ఎదగలేదు. నంబర్ 6, నెట్వర్క్ బిల్డ్ చేయడం. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, సక్సెస్ పీపుల్ తో మాట్లాడడానికి ట్రై చేయండి. ఎందుకంటే వాళ్ళు ఫేస్ చేసిన స్ట్రగుల్స్, వాళ్ళ సక్సెస్ ఎలా వచ్చింది అనే మాటల గురించే వాళ్ళు ఎక్కువగా చెప్తూ ఉంటారు. సో వాళ్ళు మనకు అలా ఇన్స్పిరేషన్ గానైతే నిలిచే ఛాన్స్ ఉంటది. మనకు కూడా ఏమనిపిస్తుందంటే నేను కూడా తనలా సక్సెస్ అవ్వాలి అనేసి. సో సక్సెస్ఫుల్ పీపుల్ తో ఎక్కువగా మాట్లాడడానికి ట్రై చేయండి. అలా చేస్తే ఇంకో యూజ్ ఏంటంటే ఆపర్చునిటీస్ గురించి తెలుసుకోవడానికి కూడా ఛాన్స్ ఉంటది సక్సెస్ఫుల్ పీపుల్స్ తో మాట్లాడితే. 7th వన్ వచ్చేసి డైలీ రొటీన్. ఇది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ఎర్లీ మార్నింగ్ లేచి మీ ప్లాన్ ని సెట్ చేసుకోవాలి. ఈ డైలీ టైంలో ఈ డే టైం మొత్తంలో నేను ఏం చేయాలి ఏంటి అనేది ప్లాన్ అండ్ షెడ్యూల్ చేసుకోవాలి. 6 to 8 అవర్స్ ప్రొడక్టివ్ వర్క్స్ కోసం యూజ్ చేయాలి. అంటే మీరు మెయిన్ గా ఏ జాబ్ చేస్తున్నారో దానికోసం 6 to 8 అవర్స్ అయితే కేటాయించాల్సి ఉంటుంది. ఇలా చేస్తే గనక మీ టైం వేస్ట్ అనేది జీరోగా ఉంటుంది. మీరు టైం వేస్ట్ చేయడానికి ఛాన్స్ అనేది ఉండదు. నేను ఈ వీడియోతో మీరు జస్ట్ ఈ 1 year లో పెద్ద కోటీశ్వర్లు అవుతారనేమి చెప్పను. బట్ మీ ముందున్న ఇన్కమ్ సోర్సెస్ కంటే ఇప్పుడు చాలా బెటర్ గా అయితే మీ ఇన్కమ్ సోర్సెస్ ఉంటాయి. అలాగే మంచి సేవింగ్స్ కూడా ఉంటాయి. స్టేబుల్ ఇన్కమ్, సేవింగ్స్, కాన్ఫిడెన్స్ రావడం. మీరు మనీ సేవ్ చేస్తే నేను సేవ్ చేయగలను, నా వల్ల నేను ఈ పూర్ స్టేజ్ నుండి గ్రో అవ్వగలను అనే కాన్ఫిడెన్స్ మీలో బిల్డ్ అవుతుంది. గ్రోత్ మైండ్ సెట్ అనేది మీలో వస్తుంది. గాయస్, మీకు గనక ఈ వీడియో అనేది యూస్ఫుల్ అనిపించినట్లయితే బిలోలో కామెంట్ చేసేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వెళ్లే ముందు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఎలాంటి వీడియోస్ పెట్టినా కూడా మీకు ఖచ్చితంగా అవి నోటిఫికేషన్ ద్వారానైతే వస్తాయి.